హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త కథ తీసుకొని వచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పటికే 3 గంటలైంది. విరుచి పెన్ను పేపర్ పట్టుకొని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్ కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తారుమారైంది. 4 వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్ కి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం ఇది. లో బడ్జెట్ హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అని ఒక ప్రొడ్యూసర్ అన్నాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంతకు ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు విరుచికి. అలాంటి డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపులు పెట్టుకొని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏమీ తట్టట్లేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూశాడు. అవి నచ్చలేదు. ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడైనా దూరంగా వెళ్ళి కథ వెతుక్కోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడు రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకి చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే, కొందరు ఒంటరిగా. తన బోగిలో చాలా మంది హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలుంటాయా ఉండవా అని కుతూహలంగా అడిగాడు విరించి. కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విషయంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దయ్యాలు 4 డైమెన్షన్స్ లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళజోడు సెట్ చేసుకుంటూ. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా అని ఆశ్చర్యంగా అడిగాడు విరించి. దానికి ఆనందరావు, నమ్ముతాను. దయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు అన్నాడు. నేను కూడా చాలా విన్నాను. అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దయ్యాలను నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి అని విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే అనట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలా మంది దయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు అని ఆనందరావు అన్నాడు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబ్కి రిజైన్ చేసి గుడి ముందు పూల కొట్టి పెట్టుకోండి అని ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దయ్యం పట్టింది చనిపోయాడు అన్నారు కదా, ఏ కారణంతో దయ్యం పట్టింది అని విరించి అడిగాడు. దానికి ఆనందరావు, వాటికి కారణాలు ఉండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొంతమంది 25 ఏళ్లకే యాక్సిడెంట్ లో చనిపోతారు. కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దెయ్యం కూడా కావచ్చు అని ఆనందరావు తాపీగా చెప్పాడు. అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్ అని విరించి అన్నాడు. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. యువర్ అన్ ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా. చూడు,
దయ్యాలను చూసామని, వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. ఫారిన్ కంట్రీస్ లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్ లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్ లోనా? ఎగతాళిగా నవ్వాడు గురించి. కరెక్టే, ఇంటర్నెట్ లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి. సంజాయిషి ఇస్తున్నట్టు చెప్పాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలుస్తుందిలే మాస్టారు అని వెటకారంగా అన్నాడు గురించి. సరే, నేను చెప్పిందంత ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకొని ఒక మంచి హారర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్ తో సహా మీరు చెప్పినవన్నీ నేను నమ్మను. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు గురించి వెనక్కి వాలుతూ. ఓకే, మీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అంటూ బెర్త్ సరి చేసుకొని పడుకున్నాడు ఆనందరావు. గురించి కూడా పై బెర్త్ ఎక్కి పడుకున్నాడే కానీ గురించి మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచాయి. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందకి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకుని ఉన్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. ఇంటి కూడా లేకుండా రోజంతా ఉండగలడు, కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్ లో తీసుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలా బయట చీకట్లు చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునేవాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తను తాగే బ్రాండే. ఎలా అడగాలి అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చాడు. తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నిండా బయటకు వదిలాడు. ఎక్కడికి గురు అని ఆ వ్యక్తి అడిగాడు. ఢిల్లీకి అని గురించి చెప్పాడు. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ ని కలవడానికి అని గురించి చెప్పాడు. మంచిది మంచిది, ఏం పని చేస్తుంటావు గురు అని ఆ వ్యక్తి అడిగాడు. నేను రైటర్ని అని గురించి చెప్పాడు. అంటే సినిమాలకు కథలు రాస్తూ ఉంటా. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాలకి కథ రాశారు మీరు అని అడిగాడు ఆ వ్యక్తి. బాసుకి, కలకరి, సునంద అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగు సినిమాల గురు, నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి అని ఆ వ్యక్తి అన్నాడు. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ ని డోర్లో నుంచి బయటకు విసిరాడు గురించి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేకపోయాడు. మర్చిపోయాను, నా పేరు బాను, మీ పేరు గురు అని అడిగాడు. విరించి అని చెప్పాడు. గురు, సినిమాలంటే మంచి రొమాన్స్ ఉంటుందా అని మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బాను. అన్నీ ఉంటాయని విరించి చెప్పాడు. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు అని అడిగాడు బాను. విరించి చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మా లాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అన్నాడు బాను. అతని పనులన్నీ గారుపట్టి ఉన్నాయి. విరించి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. గురించి ఏం మాట్లాడలేదు. గురు,
మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరం అయితే వాడుకోండి అన్నాడు భాను. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటకు చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు భాను. గురించి అసహ్యంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక నేను చదువు మానేసి ఇలా ఉన్నాను, చెప్పమంటావా అని అడిగాడు. గురించి సిగరెట్ బయట పారేసి చిరాగ్గా భాను వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చి కృతజ్ఞత భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఈ ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీ చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్ అని భాను చెప్పాడు. గురించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు అన్నాడు భాను. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని అన్నాడు భాను. నీకెలా తెలుసు అన్నాడు విరించి. నాకు అవన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగండి. బిష్ణోయ్ అనే ఊరు దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలి, మీ సినిమాకి పనికొచ్చే కథ అని అన్నాడు భాను. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పాస్టర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యో గురు, ఎంత మాట అన్నారు. నాలాంటి వాణ్ణి అనుమానిస్తున్నారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్త్ చంద్రకాంత్ గారి సాడిస్ట్. నేను అలాంటి వాణ్ణి కాదు గురు అన్నాడు భాను. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు అన్నాడు విరించి. అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెక్కిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. ఇంతసేపు నేను ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి బెర్త్ వైపు వెళ్ళాడు విరించి. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది అని వెనుక నుండి భాను గట్టిగా నవ్వుతూ అన్నాడు. విరించి అదేం పట్టించుకోకుండా పైకెక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ గబగబా పరిగెత్తున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. కొందరు వేరే వాళ్ళ బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. గురించి నెమ్మదిగా కిందకి దిగాడు. తగిలిన దెబ్బలకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందకు దిగగానే కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా. తమ భోగికి ముందున్న భోగి ఒకవైపు ఒదిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి భోగి కొద్దిగా ఒరిగిందంతే. పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్ణోయ్ అనే అక్షరాలు కనపడ్డాయి. గురించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపులు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసింది. ఎటూ తల తిప్పలేని పరిస్థితి. గురించి మెడను పట్టుకొని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక చెయ్యి తన భుజం మీద పడటంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది అని నవ్వుతూ చూశాడు భాను. గురించి భాను అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని అని ఆశ్చర్యం భయం రెండు కలిసిన గొంతుతో అడిగాడు. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయని. అయినా ఇక్కడెందుకు గురు, దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను, పద గురు అని భాను అన్నాడు. కానీ అని విరించి తడబడుతుండగా భాను, ఇంకేం మాట్లాడకు గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఒక చిన్న గుండా నడవడం మొదలుపెట్టాడు. గురించికి తల నొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక భాను వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయింది. జాగ్రత్త గురు, వాన పడింది కదా,
పురుగు పుట్ర బయటికి వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటు, ఇటు రండి అన్నాడు భాను. మీ ఇల్లు ఎక్కడా అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి, ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా అన్నాడు భాను. విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకున్న భాను వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల కింద ఏమైందంటే, నేను నా దోస్త్ చంద్రకాంత్ గారు ఒక బిల్డింగ్ కడదామని కూలీగా చేరాం. రోజు పొద్దంతా పని చేయడం, రాత్రి అయితే సారా పడుకోవడం, ఇదే నా జీవితం. సాయంత్రం కాగానే పనులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయలం సొంటికాయలం. మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకెక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారి లేచి పని చేసుకునే వాళ్ళం. మా చంద్రకాంత్ గారికి ఒక సాడిస్ట్ బుద్ధి ఉంది. రాత్రిపూట పుల్లగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయేవాడందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని. ఒకరోజు అలాగే పనులందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకెక్కి మందు తాగుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చెప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏమిటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గారు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందకు తోసేశాడు. తర్వాత కిందకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూస్తామని, రికార్డ్ చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండటానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకొని అదే ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు ఏక్ తుమే కెరియే అన్నట్టు ఉండేవాళ్ళు అంటూ ఆపి ఎదురుగా చూస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేము ఉండేది అన్నాడు భాను. గురించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటి పైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే ఏదో దయ్యంలా ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పని అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు కదవా అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గారు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు వచ్చి చూసా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గారు పుల్లగా తాగి పదరా ఎవరినైనా భయపెడతాం అంటూ రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. దయ్యంలా ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అసలు భయపడలేదు. నా చావును మీ జల్సాలకు వాడుకుంటారా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగినంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ భాను కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దయ్యం అయిందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? సిగరెట్ పెళ్లికిస్తూ అన్నాడు గురించి. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలా సార్లు ఆ దయ్యం మాకు కనిపించింది. అదే విషయం మేము మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్కు సాయం చేసిన పోలీస్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కి అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దయ్యం పని అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేసి భాను. ఓహో,
రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు, కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలర్ ఇవ్వకు. పొగ చీకట్లో కొదులుతూ అన్నాడు విరుంచి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు భాను. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే, తర్వాత ఏమైందో చెప్పు అని ఎగతాళిగా అన్నాడు విరుంచి. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దయ్యం కనిపించి భయపెట్టింది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేశాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాళ్లను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందదే, అలా వెళ్తే స్టోరీ ఆగిపోద్దిగా అన్నాడు విరుంచి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదు, అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గారు మూట ముళ్ళే సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాల్లో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. కానీ రకరకాల శబ్దాలు చేస్తూ వెంట వస్తూ ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కుపోయాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అన్నాడు భాను. గురించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకొని, భలే జోకులు వేస్తున్నావు, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు వేరుంచి. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది అన్నాడు భాను. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట అన్నాడు వీరుంచి. అవును గురు, మామూలుగా మేము ఎవరికి కనిపించం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్లలో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు అని భాను చెప్పాడు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు అని విరుంచి అడిగాడు. చావు మూడినప్పుడే ఇలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం అన్నాడు భాను. అవునా, నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాలే గాని మీ ఇంటికి పద అన్నాడు విరుంచి. నిజం చెప్తే ఎవరు నమ్మరు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్, అతడి లవర్ ఏమై ఉంటారు గురు అన్నాడు భాను. రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి అన్నాడు విరుంచి. స్టోరీ కాదు, నిజం అని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా, ఒట్టు. మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు భాను. సర్లే, నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరున్నారు నవ్వుతూ అన్నాడు విరుంచి. ఇంకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరుంటారు గురు? నేను చంద్రకాంత్ గాడు. వాడు దయ్యంలా మారిన తర్వాత ఇంకా సాడిస్లా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు అన్నాడు భాను. అవునా అని నవ్వుతూ ఒక్కసారిగా ముందుకు చూసి బిగుసుకుపోయాడు విరుంచి. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకొస్తుంది. భయంతో పక్కకు చూశాడు. భాను మెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయారు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథ అంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరుంచి. భాను పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరుంచి ఒళ్ళు జలపరించింది. ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తూనే ఉన్నాడు. వెనక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెలను చేతుల్లో అదిని పట్టుకొని ఆయాసంగా రొప్పుతూ పరిగెడుతున్నాడు. అలాగే పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాల పైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాలు ఇరుక్కుపోయింది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆకారాలు గాల్లో పల్టీలు కొడుతున్నాయి.
రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత భయపడుతున్నాడు విరించి. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకొచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు. ఏంటో విరించి, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవునంకుల్, ఏదో పీడకల అన్నాడు విరించి. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్టున్నావు, వెళ్ళి ముఖం కడుక్కొని రాపో, ఫ్లాస్కోలో కాఫీ ఉంది తాగుదాం అన్నాడు ఆనందరావు. గురించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అవుదామని వెళ్ళాడు. తలుపులు దగ్గర నవ్వుతూ నిల్చొని ఉన్నాడు భాను. భానుని చూడగానే కొంచెం భయం వేసిన అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తను నవ్వుకున్నాడు గురించి. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు భాను. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదా కన్న మాట కలలా వచ్చి రాత్రంతా భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటలతో ఎలా తడిసిపోయిందో అన్నాడు గురించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నేను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్ వారి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భాను నవ్వుతూ. భాను అన్న మాటకి గురించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు గురించి భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు గురించి. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. గురించి భానునే చూస్తూ ఉన్నాడు. భాను మెల్లిగా కాళ్ళు కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో బిష్ణోయ్ దాటుతాం అని ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కళ్ళలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు గురించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకుని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హార్న్ కొడుతూ ముందుకు దూసుకెళ్లిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈ రోజు కూడా మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే పెళ్ళైన ఒక కొత్త జంట ఒక పల్లెటూరులో ఉండేవారు. అక్కడ వారికి వ్యవసాయంలో తక్కువ లాభాలు రావడంతో వేరే ఊరికి వెళ్లి పని చేసుకొని మంచిగా సంపాదించాలి అనుకున్నారు. అనుకున్నట్టుగా ఒక టౌన్ కి వచ్చారు. అక్కడ ఒక ఇల్లు బాగా తక్కువ డబ్బులకి రావడంతో ఆ ఇల్లు తీసుకున్నారు. అబ్బాయి పనికి వెళ్ళి వచ్చేవాడు. అమ్మాయి ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటూ ఉండేది. రోజులాగే ఈ రోజు కూడా అబ్బాయి పనికి వెళ్ళి వచ్చాడు. ఆ అమ్మాయి వంట చేసి అతనికి వడ్డించింది. ఇద్దరూ కలిసి తిన్నారు. కొద్దిసేపటికి ఆ అబ్బాయి నిద్రపోయాడు. మరికొద్దిసేపటికి ఆ అమ్మాయి కూడా నిద్రపోయింది. మధ్యరాత్రిలో ఏమైందో తెలీదు. ఒక్కసారిగా అమ్మాయి ఆ అబ్బాయి మీద కూర్చొని గొంతు పట్టుకుంది. ఆ అబ్బాయి భయంతో అరుస్తున్నాడు. చంపేస్తారా నిన్ను, చంపేస్తా అని ఆ అమ్మాయి కూడా అరుస్తుంది. మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది. ఆ అబ్బాయికి నిద్ర పట్టడం లేదు. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇక లాస్ట్కి ఆ ఇంటి మీద అనుమానం వచ్చింది. ఈ ఇంటి గురించి తెలుసుకుందామని ఆ తర్వాత రోజే ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ ఇంట్లో ఇంతకు ముందు ఏమైనా జరిగిందా అంకుల్? ఎందుకు మాకింత తక్కువ ధరకి అమ్మారు అని అడిగాడు అబ్బాయి. ఆ ఓనర్ ఏమైనా జరిగిందంటే మళ్ళీ ఉండరేమో అని భయపడి, ఏమైంది బాబు, ఎందుకలా అడుగుతున్నారు, అలాంటిదేం లేదే అని చెప్పాడు. నిన్న జరిగిన విషయం అంతా అబ్బాయి అంకుల్కి చెప్పాడు. అలా ఏం లేదు బాబు, మరి మీ ఆవిడకి ఏమైందో ఏమో, ఒకసారి హాస్పిటల్లో చూపించండి అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సరేలే, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని లైట్ తీసుకున్నాను. కొద్ది రోజులు బాగానే గడిచింది. మళ్ళీ ఒక రోజు ఆ అబ్బాయి పడుకొని ఉన్నప్పుడు ఏదో ఏడుపు వినిపించింది. లేచి చూశాడు. తన భార్య ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే సమాధానం ఇవ్వలేదు. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఏం చేయాలో తెలియక పక్కింటి వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. అందులో ఒక వ్యక్తి, నీకేమైందో తెలిస్తే కదా మేమేమైనా సహాయం చేసేది అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న దయ్యం, నా పేరు అరుణ,
నేను ఒక స్టూడెంట్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు రవి. వాళ్ళ ఫ్రెండ్స్ కిషోర్, భరత్ మాకు చాలా సహాయం చేసేవాళ్ళు. ఒకరోజు రవి, కిషోర్, భరత్ పార్టీ అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. పార్టీ పేరుతో తాగమని నన్ను బలవంతం చేశారు. నేను నాకు అలవాటు లేదు, ఇష్టం లేదు అని చెప్పినా వినలేదు. రవి నాకు మాయ మాటలు చెప్పి తాగించాడు. రవి ఎప్పుడూ నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు, కానీ ఆ రోజు వాడు మృగమయ్యాడు. నన్ను బలవంతంగా అనుభవించాడు. నేను వద్దన్నా వదలలేదు. అతని ఫ్రెండ్స్ కూడా ముగ్గురు కలిసి నన్ను చిత్రహింసలు పెట్టారు. చివరికి నన్ను చంపేశారు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా నన్ను వదలలేదు. ఇంకా వాళ్ళ కామమంతా తీరాక నన్ను ఉరివేశారు. నేను అతను పెళ్లి చేసుకోనన్నాడని ఉరివేసుకొని చనిపోయినట్టు అందరినీ నమ్మించారు. నేను వాళ్ళని చంపాలి, చంపిన తర్వాత అని చెప్పింది ఆ దయ్యం. ఆ అబ్బాయి ఇదంతా విని ఆశ్చర్యపోయాడు. ఆ ఇల్లు వదిలి తను అతని భార్య వేరే ఊరికి వెళ్లారు. అక్కడ ఒక మంత్రగాన్ని కలిసి తాయెత్తులు అవి ఇవి కట్టించుకున్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైతుందో మళ్ళీ చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఊరి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది. దానిలో ఒక బామ్మ, ఒక అందమైన అమ్మాయి ఉండేవారు. ఆ అమ్మాయి పేరు మోనా. తను ఎప్పుడూ మౌనంగా ఉండేది. తనకి ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా ఇష్టం ఉండేదే కాదు. ఎప్పుడూ నిర్మానుష్యమైన అడవిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటేనే పిల్లలు భయపడిపోతారు, కానీ తను మాత్రం భయపడదు. చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అదొక శవాల దిబ్బ. ఒక్కోసారి తను ఒంటరిగా ఆ ప్రదేశంలోనే ఉండేది. ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. కానీ అక్కడ ఒక అబ్బాయి తనని రోజు గమనిస్తూనే ఉంటాడు. అతని కూడా తనలాగే అచ్చం ఎవ్వరితో మాట్లాడకుండా తన కథను తానే రాసుకుంటూ ఉంటాడు. పాపం ఆ అబ్బాయిని అందరూ ఏడిపించేవారు. వాళ్ళిద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయితో కలిసి తను రోజు అడవికి వెళ్ళి ఆడుకునేది. కళ్ళు మూసుకొని చూడు, ప్రపంచం చాలా భయంకరంగా కనిపిస్తుంది అని చెప్పేది మోనా. అతను కూడా దానిని అంగీకరించేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ రాత్రిపూట కూడా అక్కడే గడపాలని అనుకున్నారు. దానికోసం ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మంట వేసుకోవడానికి ఒక చెట్టుని కత్తితో నరికి మోనా అక్కడికి తీసుకువచ్చింది. వచ్చేలోగా రాక అక్కడ లేడు. ఇప్పటికే చీకటిగా ఉంది. తాను ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆ చీకటిలో తన కోసం వెతకసాగింది. ఒక చెట్టు మీద అతను నెత్తురు కక్కుతూ పడి ఉండటం చూసింది. తనని ఎవరో పొడిచినట్లు కత్తితో ఘాట్లు ఉన్నాయి. రాక్ అంటూ బాధతో ఆమె అరవసాగింది. అప్పుడు వాళ్ళ బామ్మ వచ్చి, ఎందుకు, ఏమైంది అలా అరుస్తున్నావు అని తనను నిద్రలేవకొట్టింది. ఇదంతా కలేనా, నేను ఇంకా నిజమే అనుకొని ఎంత భయపడ్డాను. బామ్మ, నేను రాక్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ సమయంలో అతని దగ్గరికి ఎందుకు అని బామ్మ అరుస్తున్నా వినలేదు. అడవికి వెళ్ళి రాక్ని వెతుక్కుంటూ ఉంది. అక్కడ ఒక పెట్టెలో నుంచి మోనా, నేను ఈ పెట్టెలో ఉన్నాను, నన్ను కాపాడు అని అరుపులు వినిపించింది. దానితో మోనా భయపడిపోయింది. నేను బయటికి రావాలంటే అక్కడ ఉండే అద్దంలో చూస్తూ రాక్ రారా అని పిలువు, లేదంటే నేను చచ్చిపోతాను, ఇలాగే ఈ పెట్టెలోనే ఉండిపోతాను, దయచేసి నన్ను కాపాడు అని తనని అడుగుతాడు రాక్. తను ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది. అయినా అతను చెప్పినట్టే చేస్తుంది. అక్కడ బామ్మ ఏమో భయపడుతూ ఉంటుంది. ఆ పెట్టె నుంచి ఎవరో తీస్తున్నట్టు రాక్ పైకి లేచి హఠాత్తుగా కింద పడిపోతాడు. తన ఒళ్ళంతా రక్తంతో చాలా అసహ్యంగా ఉంటుంది. మోనా గట్టిగా అరుస్తూ ఉంది. అప్పుడు రాక్ వెళ్ళి తనను గట్టిగా పట్టుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి, అందుకని నేను ఇలా చేశాను, నన్ను క్షమించు అని నేను అడగను, ఎందుకంటే నేనంటే నీకు కూడా ఇష్టం, కాబట్టి మనిద్దరం కలిసి ఈ అడవిలోనే స్వేచ్ఛగా తిరుగుదాం, ఎవరైనా ఇటువైపు వస్తే వారి రక్తం తాగి వాళ్ళని ఈ ప్రపంచానికి దొరకకుండా
వేరే ప్రపంచంలోకి పంపించేద్దాం అని చెప్తాడు. అప్పుడు మోనా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతుంది. ఇప్పటిదాకా నువ్వు మంచివాడివి అనుకున్నా, ఎంత చెడ్డవాడివా అంటూ ఏడుస్తూ ఉంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అనే అర్థాన్ని పగలగొట్టేస్తుంది. ఒక భీకరమైన శబ్దం వస్తుంది. ఆకాశంలో నుంచి రక్తంతో కూడిన వర్షం నేలకు జారుతుంది. మోనా పరిగెత్తే వేగానికి రక్తం ఒంటికి కూడా అంటదు. అంత వేగంగా పరిగెత్తి ఒక దేవాలయానికి వెళ్ళింది. నేను చేసిన తప్పుని క్షమించు దేవుడా, అలాంటి చెడ్డవాణ్ణి ఇంకెప్పుడూ బయటికి వదలను అని వేడుకుంటుంది. ఇంతదాకా మా బామ్మ చెప్పిన మాట వినకుండా అడవికి వచ్చాను. దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు దేవుడా. నేను ఎలాగో ప్రమాదం నుంచి తప్పించుకున్నా. ఇంకా ఎప్పుడూ ఈ బామ్మ మాట నేను జవదాటను, నన్ను క్షమించు అంటూ రోధిస్తుంది. అసలు రాక్ ఒక రాక్షసుడు. ఆ శవాల దిబ్బలో చనిపోయిన ఒక శవం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దున మొదలైన వర్షం సాయంత్రమైనా కురుస్తూనే ఉంది. రోజు తన కోసం వచ్చే ఆటో రిక్షా ఎంతకు రాకపోయేసరికి నడక ప్రారంభించింది అఖిల. 14 ఏళ్ళు ఉంటాయి ఆమెకు. 10వ తరగతి చదువుతుంది. తెల్లగా, పొడువుగా, అందంగా ఉంటుంది. ఆ వేళప్పుడు స్కూల్ బ్యాగ్తో సిటీ బస్ ఎక్కడం చాలా కష్టం. మధ్యలో ఖాళీ ఆటో ఏదైనా వస్తే ఎక్కేద్దాం అనుకుంది. కొంత దూరం వెళ్లేసరికి ట్రక్ ఒకటి వచ్చి ఆమె పక్కన ఆగింది. ఏ అక్కి రా అన్న పిలుపు వినిపించి ట్రక్ లోకి చూసింది అఖిల. ఎదురు సీట్ లో క్లాస్మేట్ జయ కనిపించింది. అఖిల వయసే ఉంటుంది ఆమెకి. ఆ రోజు ఎందుకో బడికి రాలేదు. ఆ ట్రక్ ఆమె తండ్రిదే. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. వద్దే జయ, నేను నడిచి వెళ్ళిపోతాను అంది అఖిల మొహమాటంగా. వర్షంలో తడిసి ముద్దైపోతూ ఎక్కనంటావేంటి, ఎక్కు అన్నాడు అతను. అవునే, మీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతాం అరా అని పట్టింది జయ. రాజయ్య సైగ చేయడంతో జయ పక్కనున్న హెల్పర్ దిగి వెనక్కి వెళ్ళిపోయాడు. సంశయిస్తూనే ఎక్కింది అఖిల. జయ పక్కనున్న కిటికీ దగ్గర కూర్చుంది. తలుపు సరిగా పడలేదంటూ రాజయ్య ఉండి మూస్తుంటే బలిష్టమైన అతని చెయ్యి అఖిల వక్షాన్ని తాకింది. అది యాదృశ్చికము లేక అతను కావాలనే తాకాడు బోధపడక బిత్తరపోయి అతని మొహంలోకి చూసినాము. ఓ అక్కి, నేను స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ లో కబడ్డీ చేరుతున్నాను, నువ్వు చేరుతావా అని అడిగింది జయ. నీకు ఖోఖో అంటే ఇష్టం కదే, బాగా ఆడతావు కూడా. స్పెషల్ కోచింగ్ తీసుకుంటే నేషనల్ వరకు వెళ్ళొచ్చు. స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ అనగానే ఆ మధ్య సంగతులన్నీ గుర్తొచ్చాయి అఖిలకి. ట్రైనింగ్ పేరుతో కోచ్లు కొందరు ఆడపిల్లలతో ఆడుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడము, అత్యాచారానికి సైతం పూనుకోవడం వంటి వాటి గురించి బాధితురాళ్ళు కొందరు చెప్తుంటే టీవీలో చూసింది అఖిల. అదే మాట అంటే జయ నవ్వేసింది. నువ్వు బేలవని తెలుసు కానీ మరీ ఇంత పిరికిదాని అనుకోలేదే. అక్కి, కోచింగ్ తీసుకునేది మనం ఒక్కరిమే కాదు, మనలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటారు. కోచ్లు అందరూ చెడ్డవాళ్లే అనుకుంటే ఎలా? అయినా ఎవడైనా మన జోలికి వస్తే తిరగబడి 4 పీకపోతే మనం స్పోర్ట్స్ గర్ల్స్ ఎలా అవుతాము అంది. ఏమో బాబు, నాకంత ధైర్య సాహసాలు లేవు. మన పీటీ సార్ని చూస్తేనే భయం నాకు అని భయంతో గుండెలపైన చేయిలు వేసుకుంది అఖిల. జయ నవ్వేసింది. ఆ ఆదివారం జయ పుట్టినరోజు. రాత్రికి ఇంటి దగ్గర పార్టీ ఇస్తున్నట్టు, తమ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నట్టు చెప్పింది జయ. తప్పక రావాల్సిందిగా అఖిలను మరీ చెప్పింది. అఖిల తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి, తల్లి కస్తూరి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అఖిల వారికి ఏకైక సంతానం. ప్రస్తుతం అఖిల తండ్రి ఊళ్ళో లేడు. ఎక్కడో పట్టిన తుఫాను కారణంగా 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రానికి తుఫాను ఎక్కడో తీరం దాటుతోందని, దాని ప్రభావంతో రాత్రికి వాతావరణం మరింత బీభత్సంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయ ఇల్లు ఊరు చివర్లో ఉంది. ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. మార్గం కూడా సరిగ్గా ఉండదు. కాంట్రాక్టర్ వేసిన మట్టి బాట ఉన్నా గట్టిగా వర్షం కురిస్తే కరిగిపోతుంది. చవగ్గా వాయిదాల పద్ధతిలో వస్తుందని 2 ఏళ్ల క్రితం అక్కడ 2 పడకల గది ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు రాజయ్య. 5 ఏళ్ల క్రితం జయ తల్లి మరణించడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పొరుగు రాష్ట్రాలకి లోడ్ వేసుకుని వెళ్ళొస్తుంటాడు.
రాత్రి వేళ ఆ వాతావరణంలో జయ ఇంటికి వెళ్లడం అంటే సాహసంతో కూడిన పననే చెప్పాలి. జయ పుట్టినరోజు పార్టీ కాబట్టి అఖిల తప్పనిసరిగా వెళ్లాలని పట్టుపట్టింది. ఇక కస్తూరి ఒప్పుకోక తప్పలేదు. ఆటో వాళ్ళు ఎవ్వరూ రానడంతో కస్తూరి తన స్కూటీ మీదే తీసుకెళ్ళక తప్పలేదు. ఎలాగో అవస్థపడి జయ ఇంటికి చేరుకునేసరికి తడిసిపోయారు ఇద్దరు. అయ్యో ఆంటీ, బాగా తడిసిపోయారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని జయ నొచ్చుకుంటూ. పర్లేదమ్మా అని నవ్వేసి పార్టీ అయిపోయిన వెంటనే ఫోన్ చేయి వస్తాను అని కూతురుతో చెప్పి వెళ్లిపోయింది కస్తూరి. స్నేహితురాల్ని తన గదిలోకి తీసుకెళ్లింది జయ. టువల్ ఇచ్చి తన తల తూచుకొని బట్టలు మార్చుకోమంది. కూడా తెచ్చుకున్న పార్టీ వేర్ని తొడుక్కుంటూ మన వాళ్ళెవరూ రాలేదా అని అడిగింది అఖిల. తాను తప్ప ఇంకెవరూ కనిపించకపోయేసరికి. వర్షం కదా అని జయ నసుగుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె పిన్ని, ఈ వాతావరణంలో ఎవరొస్తారులే అని ఎవరిని పిలవద్దన్నారు ఆయన. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే నిన్నొక్కదాన్నే పిలిచారు అంది. ఈ సంగతి ఎరుగుంటే అనవసరంగా అమ్మను అవస్థ పెట్టేదాన్నే కాదు కదా అని మనసులో అనుకుంది అఖిల. జయ కేక్ కట్ చేసింది. కేక్ పీస్ ని ఒకరికొకరు తినిపించుకున్నారు. అఖిల ఇచ్చిన గిఫ్ట్ ని చూసి సంబరపడిపోతూ థ్యాంక్స్ చెప్పింది జయ. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినట్లే వర్షం కుండపోతలుగా దిగింది. ఉరుములు మెరుపులే కాకుండా ఉండుండి పిడుగులు కూడా పడుతున్నాయి. ఆ శబ్దాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. స్నేహితురాళ్ళు భోజనానికి కూడా కూర్చున్నారు. మీరు కూర్చోండి ఆంటీ అని అఖిల అనడంతో, మీరు తినండమ్మా, అంకులు నేను తర్వాత కూర్చుంటాం అంది జయాపిన్ని. స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తినేశారు. కాసేపట్లో రాజయ్య కూడా రావడంతో ఆవిడ తమ ఇద్దరికీ వడ్డించి మళ్లీ ప్లేట్ లో భోజనం పెట్టి తీసుకువెళ్లి హెల్పర్ జగ్గయ్యకు ఇచ్చి వచ్చింది. రాజయ్య త్రాగి ఉన్నాడు. అంతవరకు గేరేజ్ లో జగ్గుతో కలిసి డ్రింక్ చేశాడు. సారా వాసన అఖిల కడుపులో తిప్పేసింది. ఆ వాసన భరించలేక త్వరగా అక్కడి నుండి లేవాలని వేగంగా భోంచేసేసింది. అది చూసి, దీనమ్మ వర్షం తగ్గడానికి చాలా టైం పడుతుంది గాని నువ్వు నెమ్మదిగా తినమ్మా అన్నాడు రాజయ్య. కాసేపు ఆగి, ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అన్నాడు మళ్ళీ. ఎలా స్పందించాలో తెలియలేదు అఖిలకి. రాజయ్య చూపులు తన మీదే ఉన్నాయని ఆమె గమనిస్తూనే ఉంది. మా క్లాస్ లోని అబ్బాయిలందరికీ అఖిలే అందంగా ఉంటుంది అంది జయ నవ్వుతూ. డిన్నర్ ముగిసేసరికి వాతావరణం మరింత బీభత్సంగా మారింది. అమ్మ ఎలా వస్తుందో అంటూ బెంబేలు పడింది అఖిల. నేను తీసుకెళ్లి దింపుతాలే, భయపడుకు అన్నాడు రాజయ్య. 45 ఏళ్లు ఉంటాయి అతనికి. మనిషి ఎత్తరి, నల్లగా, దృఢంగా ఉంటాడు. అతన్ని చూస్తేనే భయం అఖిలకు. అటువంటిది అతను ఇప్పుడు త్రాగి ఉన్నాడు. ఆ వేళప్పుడు అతనితో ట్రక్ లో వెళ్లడం ఇష్టం లేదు ఆమెకు. పర్వాలేదు అంకుల్, మమ్మీ వచ్చాకే వెళ్తాను అంది. ఈ వాతావరణంలో మీ అమ్మగారు ఎలా వస్తారమ్మా, మీ అంకుల్ తీసుకెళ్తారులే అంది జయాపిన్ని. వర్షం తగ్గకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను ఆంటీ అంది అఖిల. అవును పిన్ని, ఈ రాత్రికి నా గదిలోనే పడుకుంటుంది అంది జయ హుషారుగా. నువ్వు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు అంటూ గట్టిగా కసిరాడు రాజయ్య. జయకు తండ్రి అంటే భయం, తాగి ఉంటే ఇంకా భయం. గదిలోకి పరిగెత్తింది. రాజయ్య బయటకి పెట్టేశాడు. అఖిల ఆశ్చర్యపోయింది. తల్లికి ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ ఇస్తే చదువు పాడవుతుందని కొనలేదు తల్లిదండ్రులు. దాని అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపించింది ఆ పిల్లకి. మమ్మీకి ఓసారి ఫోన్ చేయండి అంకుల్, తను బయలుదేరుతుందేమో అంది బెరుకుగా. అవసరం లేదు అనేసి హెల్పర్ ని పేరు పెట్టి పిలిచాడు రాజయ్య. బయలుదేరకపోయేసరికి సెల్ ఫోన్ తీసి వాడికి ఫోన్ చేశాడు. వాడు ఫోన్ ఎత్తగానే, తిని తొందరగా రాయేదో నా కూడా, బండి బయటికి తీ అంటూ అరిచాడు. అఖిల మధ్యలో ఏవో భయాలన్నీ ఉన్నాయి. ప్లీజ్ అంకుల్, ఉరుములు మెరుపులు అంటే నాకు చాలా భయం, నేనెప్పుడూ బయటికి రాను అంది ప్రాధేయపడుతూ. ఆమె ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకుంటుంది. బయట నుండి ట్రక్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. రా వెళ్దాం అంటూ అఖిల చేయి పట్టుకున్నాడు రాజయ్య తూలుతూనే. హఠాత్తుగా భయం వేసింది అఖిలకి. చటుక్కున చేయి విడిపించుకొని మెరుపులా అతని చేతిలో ఫోన్ లాగేసుకుంది. హలో అంటూ ఉన్న వాష్రూమ్ లోకి పరిగెత్తి లోపలికి ఎడిపెట్టేసుకుంది. ఊహించని ఆమె చర్యకు రాజయ్య షాక్ అయ్యాడు. వాష్రూమ్ తలుపును దబదబా బాదుతూ, ఓయ్ పిల్ల బయటకు రా అంటూ అరిచాడు. ఆన్సర్ చేయలేదామా. సెల్ ఫోన్ లో తల్లికి ఫోన్ చేసింది. లైన్ కలవలేదు. వర్షం మూలంగా లైన్లన్నీ పాడైపోయాయేమో అని భయం వేసింది. అయినా విడవకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఫోన్ రింగ్ అయింది. తల్లి ఇంతకు తీయకపోవడంతో, అమ్మ ప్లీజ్ త్వరగా తీ అంటూ మనసులోనే అర్థించుకుంది. అటువైపు తల్లి వంతు వినగానే బోరున ఏడ్చేసింది. కస్తూరి కంగారు పడి,
అక్కి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. వెంటనే తనున్న పరిస్థితిని వివరించింది అఖిల. కస్తూరి భయపడింది. నువ్వేమీ కంగారు పడకు చిట్టి తల్లి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు రావద్దు అని ఫోన్ పెట్టేసింది. తల్లితో మాట్లాడాక మనసుకు కొంత ఊరటకు చేకూరింది అఖిలకి. సైలెంట్ గా గోడకు జారుకొని పడిపోయింది. బయట నుండి రాజయ్య కోపంగా అరుస్తూ తలుపు బాదుతూనే ఉన్నాడు. మర్యాదగా బయటకు రాకపోతే తలుపు పగలగొట్టి తానే లోపలికి వస్తానంటూ బెదిరించాడు. బయటి వాతావరణాన్ని లెక్క చేయకుండా రెయిన్ కోట్ తొడుక్కుని స్కూటర్ మీద బయలుదేరింది కస్తూరి. బయలుదేరుతూ ఎక్కడికో హడావిడిగా ఫోన్ చేసింది. మధ్యలో 2-3 చోట్ల బండి స్కిడ్ అయి పడిపోవడంతో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ తలను కాపాడింది. డ్రెస్ మట్టు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో ముందుకు సాగింది ఆమె. కూతురు ఏదో ఆపదలో ఉందన్న ఆలోచనే ఆమెకి ప్రతి క్షణం గుర్తొస్తుంది. జయ ఇంటికి చేరుకునేసరికి ముద్దైపోయింది ఆమె. ఇంటి ముందు ట్రక్ ఆగి ఉంది. దాని ఇంజిన్ రన్ అవుతుంది. వీల్ ముందు కూర్చున్న జగ్గు ఆమెను గమనించలేదు. తెరిచి ఉన్న గేట్ గుండా లోపలికి ప్రవేశించింది కస్తూరి. మూసున్న వీధి తలుపులను గట్టిగా కొట్టింది. జవాబివ్వలేదు. ఇంటి చుట్టూ చూసింది. ఓ పక్క కిటికీ తెరిచి ఉంది. లోపల లైట్ వెలుగుతున్నా ఎవరూ కనిపించలేదు. వీధి గుమ్మం వద్దకు తిరిగి వచ్చింది. సెల్ తీసి కూతురికి ఫోన్ చేసింది. అఖిల వాష్రూమ్ లో సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంది. గది బయట నుండి రాజయ్య అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి తోడు ఉరుములు మెరుపులు మరింత భయపెడుతున్నాయి. తల్లి వచ్చిందనేసరికి అఖిలకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎంతో తెగింపు వచ్చేసింది. హఠాత్తుగా వాష్రూమ్ తలుపులు తెచ్చుకుని బయటికి వచ్చింది. రాజయ్య ఒక్కడే ఉన్నాడు. మెరుపులా గుమ్మం వైపు పరిగెడుతున్న అఖిలను చూసి ఏయ్ ఆగు అంటూ పట్టుకోబోయాడు. అతన్ని 2 చేతులను త్రోసేసింది. వెలికిల్లా పడిపోయాడు రాజయ్య. బాణంలా వీధి గుమ్మం వైపు దూసుకుపోయింది. తలుపు గొల్లెం తీసింది. గుమ్మంలో తల్లి కనపడగానే కౌగిలించుకుని పోయింది. పైకి లేచిన రాజయ్య కేకులు పెడుతూ వారి వెనుక పరిగెత్తాడు. జగ్గుని పిలిచాడు. ట్రక్ సీట్లో జగ్గు గురక పెడుతూ ఉన్నాడు. తల్లి కూతుళ్ళు స్కూటర్ వైపు పరిగెత్తాడు. తడిచి ముద్దవడంతో ఓ పట్టాన స్టార్ట్ అవ్వలేదు ఆ స్కూటర్. అంతలో రాజయ్య వచ్చి స్కూటర్ కి అడ్డుగా నిల్చున్నాడు. భయంతో తల్లి కంటుకుపోయింది అఖిల. అంతలోనే సైరన్ రోగించుకుంటూ పోలీస్ జీప్ అక్కడికి వచ్చింది. వారిని చూసి పారిపోబోయిన రాజయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అది తలుపులకు పెట్టిన గొలుసులను తీసేశారు పోలీసులు. దాంతో జయ ఆమె పిన్ని బయటికి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. మీరు వెంటనే మాకు ఫోన్ చేయడం మంచిదైంది మేడం. వీన్ని నిర్భయ చట్టం కింద బుక్ చేసి జీవితంలో మళ్లీ బయటికి తిరిగి రాకుండా చేస్తాను అన్నాడు ఎస్ఐ కస్తూరితో. ఎస్ఐ పలుకులతో జయ ఆమె పిన్ని భయపడ్డారు. ఈ రోజు అతిగా తాగడం వల్ల అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు, కానీ నా భర్త అలాంటి వాడు కాదు మేడం. అతను జైలుకు వెళ్తే మా కుటుంబం వేదన పడుతుంది అంటూ ఏడుస్తూ కస్తూరి చేతులు పట్టుకుంది జయ పిన్ని. ప్లీజ్ ఆంటీ, నాన్న ప్రవర్తనకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, దయచేసి వదిలేయండి అంది జయ కన్నీళ్లు పెట్టుకుంటూ. కస్తూరి మాట్లాడట్లేదు. జయ స్నేహితురాల్ని పట్టుకొని అక్కి మా నాన్నను క్షమించవే, కేసు పెట్టొద్దని మీ మమ్మీకి చెప్పవే అంటూ బోరుమంది. అఖిల అయోమయంగా తల్లి వంక చూసింది. పోలీసులు వడ్డింపుతో మత్తు దిగిన రాజయ్య కస్తూరి కాళ్లపైన పడి నన్ను క్షమించు మేడం, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ ప్రాధేయపడ్డాడు. జయను ఆమె పిన్నిని చూస్తుంటే కస్తూరికి ఎలాగో అయిపోయింది. ఆమె మదిలో ఆలోచనలు రేగాయి. రాజయ్య దుశ్చర్య ఫలితం అతని కుటుంబం మీద పడుతుంది. జయ మంచి పిల్ల, పైగా ఆ సంఘటన బయటకు పోతే తామే అల్లరి పడతారు. ఇన్స్పెక్టర్ గారు, సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. తాగడం మనిషికి ఏదైనా ప్రేరేపిస్తుంది. ఈసారి ఇతన్ని హెచ్చరించి వదిలేయండి అంది కస్తూరి. నో మేడం, ఇలాంటి వాళ్ళపైన జాలి చూపకూడదు. రేపు మరోసారి మరొకరిని వేధించక మానడు వీడు అన్నాడు ఎస్ఐ. లేదండి, కేసులు కోర్టులు అంటూ చిన్నపిల్లలను ఎక్స్పోజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, అర్థం చేసుకోండి అంటూ కస్తూరి పట్టుపట్టడంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు ఎస్ఐ. జయ ఆమె పిన్ని కృతజ్ఞతతో కస్తూరికి చేతులెత్తి నమస్కరించారు. 2 రోజులు వీడిని లాకప్ లో ఉంచి దంచి పంపిస్తామన్నాడు ఎస్ఐ. ఆ రాత్రి తల్లి కూతుర్లకు కంటి పని కునుకు లేదు. ఎంతటి ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే కస్తూరి గుండె గుబేలు మంది. ఆ విషయం భర్తకు తెలియనివ్వకూడదని నిశ్చయించుకుంది. ఏడుస్తున్న కూతుర్ని సముదాయిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత జయాతో మాట్లాడడం మానేసింది అఖిల. 10th పరీక్షలు కాగానే కూతుర్ని తన అక్కగారింటికి పంపించేసింది కస్తూరి. ఫలితాలు వచ్చాక పెద్దమ్మ గారి ఊర్లోనే జూనియర్ కాలేజ్ లో చేర్చింది అఖిలని. ఏడాది తర్వాత
ఓ రోజున టీవీలో కనిపించిన ఆ వార్త అఖిలను ఆకట్టుకుంది. ఓ స్నేహితురాలు ఇంట్లో పార్టీకి వెళ్లి రాత్రి 10 గంటలకు స్కూటీ పైన ఒంటరిగా వస్తున్న ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఓ ట్రక్ డ్రైవర్ అతని హెల్పర్ కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపించారు. తమను గుర్తుపట్టుతుందని భయంతో ఆమెను చంపేశారు. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా ముందు ప్రవేశపెట్టబడ్డ జయ తండ్రి రాజయ్య, హెల్పర్ జగ్గులను చూసి ఉలిక్కి పడింది అఖిల. తరచూ అటువంటి దుండగులను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. తమ ఊళ్ళో జరిగిన ఆ సంఘటన ఆమె మదిని విపరీతంగా కలిచివేసింది. జయ పుట్టినరోజు నాడు జరిగిందంతా గుర్తొచ్చింది అఖిలకి. జయ జ్ఞాపకం రావడంతో పాపం ఈ పరిమాణాన్ని అది ఎలా తట్టుకుంటుందో అనుకుంటూనే జాలి వేసింది. వెంటనే వెళ్లి స్నేహితురాలిని ఓదార్చాలనిపించింది. పెద్దమ్మకు ఏదో సాకు చెప్పి ఇంటికి బయలుదేరింది. జయ పిన్ని అఖిలను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చెప్పిన సమాచారం ఆ పిల్లను విభ్రాంతికి గురి చేసింది. తండ్రి కిరాతకాన్ని, కలిగిన అవమానాన్ని తట్టుకోలేక జయ ఆత్మహత్య చేసుకుంది. అఖిల వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ఈ సమాజానికి ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? పసిపాపలను, వృద్ధులను సైతం వదలని కామాంధులు విచ్చలవిడిగా తిరగడానికి నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే శాపమా అని చాలా బాధపడింది. కొద్ది రోజులు అలాగే గడిచిపోయింది. అఖిల కూడా అంతా మర్చిపోయింది. జయ పిన్ని మాత్రం అవే తలుచుకుంటూ ఏడ్చుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. రాజయ్య జైల్లో కటిక కష్టాలు అనుభవిస్తున్నాడు. ఒకరోజు రాజయ్య జైల్లో నిద్రపోతూ ఉన్నాడు. మధ్యలో మేక వచ్చి నీళ్లు తాగాడు. ఏవో శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. రాజయ్య చాలా కంగారు పడ్డాడు. పక్కనున్న జగ్గుని లేపాడు. జగ్గు ఏమీ వినిపించట్లేదు అని చెప్పాడు. మళ్ళీ సరేలే, ఇది అంతా నా భ్రమే అనుకొని రాజయ్య మళ్ళీ పడుకున్నాడు. కానీ ఏవో శబ్దాలు వినిపించాయి. సడన్ గా లేచి చూశాడు. ఎదురు బల్లపైన జయ కూర్చొని, ఎందుకు నాన్న ఇలా చేశావు అని అడుగుతుంది. కంగారు పడ్డ రాజయ్య కళ్ళు నిములుకుంటూ మళ్ళీ ఒకసారి చూశాడు. జయ కనిపించలేదు. అలానే భయపడుకుంటూ పడుకున్నాడు. కొద్దిసేపటికి రాజయ్య భయపడుతూ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఎందుకో రాజయ్య మీద ఉన్న బరువు కొద్ది కొద్దిగా పెరగసాగింది. ఏంటా అని కళ్ళు తెచ్చి చూస్తే రాజయ్యపై జయ కూర్చొని తన గొంతు పట్టుకొని ఉంది. రాజయ్య షాక్ అయ్యాడు. జయ, ఏం చేస్తున్నావు అని సీరియస్ గా అన్నాడు. జయ చనిపోయిన విషయం రాజయ్యకు తెలియదు. జయ, ఎందుకు నాన్న ఇలా చేశావు, ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా గొంతు పట్టుకుంది. రాజయ్య అరుపులకి జగ్గు ఒక్కసారిగా నిద్రలేచాడు. నిద్రలేచి చూడగానే రాజయ్య ఎందుకో ఎవరో గొంతు పట్టి నలుపుతున్నట్టు అరుస్తూ అలా ఊపిరి వదిలేస్తున్నాడు. జగ్గు అదంతా చూసి భయపడ్డాడు. జయ ఒక్కసారిగా జగ్గు వైపు తిరిగి జగ్గు తలని ఒక్కసారిగా గోడకి కొట్టేసింది. తల ముక్కలైపోయింది. రక్తం ఏరులుగా పారింది. ఏం జరిగిందో అర్థం కాలేదు అక్కడున్న పోలీసులకి. కానీ రాజయ్య, జగ్గు మాత్రం వాళ్ళ ఊపిరి వదిలేశారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగే ఈ రోజు కూడా మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతం ఉంది. అక్కడ బినవాడ అనే చిన్న గ్రామం ఉంది. చుట్టూ అడవి ప్రాంతం కావడంతో అక్కడ ప్రజలు దాదాపు అన్ని వస్తువులు వారపు సంతలోనే తీసుకుంటారు. సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి. తిరిగి వస్తూ కొంచెం దూరంలో ఉన్న గంజాయి పుంత వైపు వెళ్ళాడు. అదొక ఇసుక ప్రాంతం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతారు. అవి చౌకగా లభిస్తుండడం వల్ల ఎవరో మంచి వాళ్ళు తప్ప చాలా మంది అవి కొనుక్కుంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు గోపి. ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడి వయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. అతని గోపిని చూసి, అయ్యా, ఇది చాలా పాత టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజం దగ్గర ఒక గ్రామం నుండి దొంగలించి తీసుకొచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి. తాను ఎప్పటి నుంచో ఒక మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు. కాబట్టి అతనికి కొంత డబ్బులు ఇచ్చి ఆ మంచాన్ని తీసుకున్నాడు. వెళుతూ, నీ పేరేంటి అని అడిగాడు గోపి. నా పేరు ఏదైతే ఏందిలేండి, అందరూ తాతాజీ అని పిలుస్తారు అన్నాడు ఆ వ్యక్తి.
అలాగే వెళ్ళొస్తా తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు, అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వెళ్ళి వస్తారు, తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తలుపు కొట్టాడు గోపి. ఏం కావాలి సామి, పొద్దున్నే వచ్చావు అని తలుపు తీస్తూ అన్నాడు మారయ్య. చెప్తాను విను, మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతోంది అని కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పాడు గోపి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతుందా అని నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే, మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తుంది కూడా అని ఇంకా బిగ్గరగా చెప్పాడు గోపి. అలాగే, ఆ మంచం కొని ఎంతకాలమైంది, ఎక్కడ కొన్నావు అని అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు గోపి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకునేటప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తూ ఉంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటోంది. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి. ఇదేదో పెద్ద విషయమే, నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు, నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను అన్నాడు మారయ్య. అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనక పాకలో వేసి ఉంచారు. దోమల తెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. కానీ ఏదో తెలియని భయం, నిద్ర పట్టట్లేదు. అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. ముందు రోజు వర్షం కురవడం వల్ల చుట్టూ కప్పలున్నాయి. బెకబెక బెకబెక అంటూ అరుస్తూనే ఉన్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు, చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతుంది. ఆ మూలుగు తన తలగడ నుంచా దుప్పటి నుంచా అని సందేహం వచ్చి అన్నీ తీసేశాడు. అయినా వస్తుంది. సన్నని ఏడుపు. తన శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు వస్తున్నాయి. ఎవరు నువ్వు, నువ్వెవరు, నాకు చెప్పు అని ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేనెవర్ని అదే మాట మళ్ళీ వినిపిస్తోంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకేమిస్తావు మళ్ళీ అడిగాడు మారయ్య. ఈసారి కాసేపు ఏడుపాగింది. కానీ చిన్నగా నవ్వు వినిపిస్తోంది. ఆ నవ్వు కూడా చాలా భయంకరంగా ఉంది. నవ్వుతూ, నీకు ఇస్తాను, ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు ఇస్తాను అని ఆ మంచం అనింది. కాస్త ధైర్యంతో సంతోషంతో మారయ్య, సరే నేనేం చేయాలో చెప్పు అని అన్నాడు. బలి ఇవ్వాలి అని ఆ మంచం చెప్పింది. మారయ్య మొహం ఒక్కసారిగా మారిపోయింది. అవును, బలి ఇవ్వాలి, బలి ఇస్తే నీకు నా శక్తులన్నీ ఇస్తాను అని కొంచెం గంభీరంగా చెప్పింది మంచం. మారయ్య మనసులో ఏదో కీడు శంకిస్తుంది. అది గమనించిన మంచం, నువ్వేమీ చేయనక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి, 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది. ఆ రాత్రి అయితే 10 రెట్లు అవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్లి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అంది ఆ మంచం. మరి బలి అన్నాడు మారయ్య. మూర్ఖుడా, చెబుతాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటకు వస్తుంది. ఆ వ్యక్తి నీ బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిదను గుట్టికి పెట్టుకో, నీకు కావలసిన శక్తి లభిస్తుంది అని వికటంగా నవ్వుతూ చెప్పింది ఆ మంచం. బాగుంది, కానీ ఏదో సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే అన్నాడు మారయ్య. నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్ట శక్తిని. నన్ను నిషిక అంటారు. మనిషి రూపమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, అతని అస్థికలే నాకు అస్తిత్వం, అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగమో అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది ఆ మంచం. వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి.
తన జీవితంలో ఎన్నడూ లేని భయంకరమైన అనుభవం ఇది. కానీ ఇంకా ఏదో అనబోతున్నాడు మారయ్య. నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను, నీ మనసులో ఆలోచనలు కూడా నేను వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం. నువ్వు ఒక పని చెయ్యి, ఈ మంచం పట్టడ చివర ఉన్న చిన్న ముక్కని కత్తిరించి దగ్గరుంచుకో, నీకు అదే రక్ష అనింది మంచం. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది మారయ్యకు. సరే అని అన్నాడు. చెప్పాగా గోపి, అదొక దుష్టశక్తి, అది నిశ్చిక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్టే. పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద ఇక పడుకోకు, దానితో అస్సలు మాట్లాడుకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య. అయితే ఎల్లుండి మంచాన్ని వదిలిపెట్టుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి. సరే, అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తనని ఏమి చేయనందుకు సంతోషంగానే ఉంది. సరే, రాత్రి మళ్ళీ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు. మారయ్య చెప్పినట్టు తాను అస్సలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు గోపి. రాత్రంతా ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు గోపికి. దృష్టి మంచం మీదే ఉంది. ఇప్పటి వరకు అది తనని ఏమీ చేయలేదు అంటే ఇకపై కూడా చేయకపోవచ్చు. ఒకసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది. అర్ధరాత్రి హఠాత్తుగా మళ్ళీ మూలుగులు వినిపించాయి, మళ్ళా ఏడుపులు వినిపించాయి. కాసేపు విన్నాడు. ఇక ఉండలేక మాట్లాడేశాడు. ఎవరు నువ్వు అని అడిగాడు గోపి. అంతే, ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. చూడు, నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధపోయే మార్గం చెప్తాను అంది ఆ మంచం. గోపి ఆశ్చర్యంతో సరే చెప్పు అని ఆతృతగా అడిగాడు. నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను అని అంది ఆ మంచం కొంచెం సంతోషంతో. మరి నేనేం చేయాలి అని అడిగాడు గోపి. బలి ఇవ్వాలి అని ప్రశాంతంగా చెప్పింది ఆ మంచం. ఉలిక్కి పడ్డాడు గోపి. మాట రాలేదు. కంగారు పడకు, నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు. మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను. నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వారిని బలి తీసుకుంటాను. ఆ తర్వాత నేను నీకు చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది అని నాకు తెలుసు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఈ మంచం పట్టడ వంచన చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో, అది నిన్ను కాపాడుతుంది, లేకపోతే నువ్వు కూడా చనిపోతావు అని అంది ఆ మంచం. సరే, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు గోపి. గోపి అలా అనుకుంటూ నిద్ర పట్టక బయటికి వచ్చేశాడు గోపి. అంటే మారయ్య తనను బలి ఇచ్చి నిధిని పొందుదామనుకున్నాడనమాట. మనసంతా ఆందోళన. ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టే నాకు నిజం తెలిసింది, లేకపోతే అంతే సంగతులు అనుకుంటూ వణుకుతూ ఉన్నాడు గోపి. గోపి గారి ఇల్లు ఎక్కడండి అడిగాడు రాజు. అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు. ఈ సందులోని ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళాడు ఆ వ్యక్తి. రాజు ఆ ఇంటి వైపు వెళ్ళాడు. చూస్తూనే స్నేహితుడిని పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి. ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి. సరే సరే చెప్తాన్రా అన్నాడు రాజు. త్వరగా చెప్పు గోపి, నిజంగానే మంచం మాట్లాడుతుందా ఆతృతగా అడిగాడు రాజు. కంగారెందుకు, నువ్వే చూద్దువు గాని అంటూ పాకులో వేసిన మంచాన్ని చూపించాడు గోపి. ఇదే అని చూపించాడు. నేను 1 రోజుల క్రితం కొన్నాను. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, మాట్లాడడం మొదలుపెట్టింది. చివరకు మారయ్యను అడిగాను. అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒకళ్ళే వెళ్ళి అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి రమ్మన్నాడు. అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, అందుకే నిన్ను పిలిచాను. రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి. అవునా, అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను. రేపు దీన్ని తీసుకెళ్లి ఆ ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజు. కానీ ఇందాకే మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి. లేదు లేదు, నేను పడుకుంటాను అని మొండిగా అన్నాడు రాజు. కానీ రాజా, ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు, విను అంతే, సరేనా అన్నాడు గోపి. అర్ధరాత్రి అయింది. నిద్ర పట్టట్లేదు రాజాకి. ఎలాగైనా మంచం మాట వినాలి అనుకున్నాడు.
దూరంగా గుడ్ల ఊపలు అరుస్తున్నాయి. అప్పుడప్పుడు నక్కలు కూడా వినిపిస్తున్నాయి. హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు రిక్కించాడు. ఆ తర్వాత చిన్నగా రోదన, కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు. అతని మెదడులోని గుండెలోనూ ఎవరో పిండేస్తున్నట్టు ఉంది. తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వినలేకపోయాడు. అందుకే అడిగేశాడు భయం భయంగా, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఒక్కసారిగా ఆ ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి బాబు. ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదు, కానీ నువ్వు మాత్రం నా బాధను అర్థం చేసుకున్నావు. నా బాధను తీర్చగలవా అని అడిగింది మంచం. చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. సరే, రేపు నన్ను అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నేను నీకు శక్తులు ఇస్తాను. ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని నిరాశగా అంది మంచం. సరే, ఏం చేయాలో చెప్పు అన్నాడు రాజు. నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు. అది వాళ్ళకి తెలుసు. అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి. వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి. నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను వంచాడు, కానీ నేను నీకు సాయం చేస్తాను అంది మంచం. సరే చెప్పు అన్నాడు. సరే విను, నువ్వు రేపు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకురా. నిన్ను చూడగానే నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు. వారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చస్తారు. కానీ ఒక్క పని చెయ్యి, ఆ మంచం పట్టడ అంచున కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు. వాళ్ళిద్దరిని చంపి నువ్వు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది. ఆ శక్తి ఏమిటి అని అడిగాడు రాజు. నీకు బాగా ఇష్టమైనది, ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి నీకు ఇస్తాను, సరేనా అని అంది మంచం. సరే అన్నాడు రాజా. తెల్లవారింది. ఈరోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు గోపి. తప్పకుండా తీసుకెళ్తాను, కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా. అర్ధరాత్రి 12 గంటలయ్యింది. అమావాస్య కారు చీకట్లు చుట్టూ దాన్ని కనబడనివ్వడం లేదు. అంత చీకట్లోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా. ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజుని చూశాడు. ఎందుకు గోపి వెళ్ళట్లేదు అని అర్థం కాక మనసులోనే అనుకున్నాడు. ఈలోగా రాజా వెనక్కి వెళ్తున్న గోపి కూడా కనిపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరి వెనకాల వెళ్ళాడు మారయ్య. చుట్టూ చీకట్లు, కీచరాళ్ళు అరుపులు, అప్పుడప్పుడు గాలికి చెట్లు ఆకులు శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు పొదల్లో ఏవో ఆడుకుంటున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమటలు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజా. అతని వెనుక నిశ్శబ్దంగా గోపి, అతని వెనుక మారయ్య, ముగ్గురు దూరం దూరంగా వెళ్తున్నారు. దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్లు కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి. ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరిగెత్తడం మొదలుపెట్టాయి. రాను రాను శబ్దాలు పెరిగాయి. కీచురాళ్ళు రోదలతో పాటు గుట్లగూబల అరుపులు, పాముల బుసలు, నక్కల ఊళ్ళు, తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయంకరంగా మారిపోయింది. కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళ్తున్నాడు రాజా. అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది. దాని కింద 5 అడుగుల పెద్ద శిల. గోపి నిన్న చెప్పాడు, పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అప్పుడు అదంతా అడవిగా మారిందట. మంచాన్ని శిల దగ్గర దింపాడు రాజు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతనికి మరో 3 అడుగుల వెనక గోపి, అతనికి మరో 3 అడుగుల వెనక మారయ్య. అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది. హఠాత్తుగా ఒక వెలుగు మినుకు మినుకుమంటూ ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది. అవి వెలుగు రేఖలు కాదు, కాలరాత్రి యముని పాశాల్లా ఉన్నాయి. ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది. వారిలోన నవనాడులు కుంచించిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి.
వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకలను బూడిదగా మార్చేసింది. చూస్తుండగానే ఆ ముగ్గురిని తనలోకి లాగేసుకుంది. అతి భయంకరమైన ఆ దుష్టశక్తి దాటికి అక్కడ బూడిద కూడా మిగలేదు. అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది. చూడడానికి వచ్చిన గుడ్లగూబలు తమ పని అయిపోయినట్లు అక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోయాయి. కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుళ్ళు. నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడి వయసు వ్యక్తి, తాతాజీ. తాతాజీ వికటంగా నవ్వి ఆ శిలకు దండం పెట్టుకున్నాడు. తాతాజీ ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో. క్రమక్రమంగా అతను దూరమయ్యాడు. అసలు ఏం తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది అసలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చెప్పే కథని పూర్తిగా విని వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మా కాలేజ్ యాన్యువల్ డే. చాలా ఎంజాయ్ చేశాను. డాన్స్లు, పాటలతోనే టైం 8 అయింది. టైం చూసి లేట్ అయింది అని గబగబా బయలుదేరి ఇంటికి వెళ్ళాలి అని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. చాలాసేపు అయింది కానీ ట్రైన్ రాలేదు. రైల్వే స్టేషన్లో ఎందుకో ఎవరూ లేరు. పిన్ వేసిన ధ్వనించేంత శబ్దం, చూడడానికే భయపడేంత చీకటి. టైం అర్ధరాత్రి 12 అయింది. అప్పుడు ఒక ట్రైన్ శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది. నేను అమ్మయ్య ట్రైన్ వచ్చేసింది అనుకుంటూ సంతోషంతో ట్రైన్ ఎక్కాను. ట్రైన్లోకి చూసి ఆశ్చర్యపోయాను. ట్రైన్లో ఒక్క మనిషి కూడా లేరు. ట్రైన్లో ఉన్నందువల్ల లేదా భయం వల్ల తెలియదు కానీ నా గుండెల్లో రైళ్ల శబ్దం వస్తుంది. అలాగే భయపడుతూ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని కిటికీ తెరిచాను. చల్లగా గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి మెల్లగా నాకు నిద్ర వచ్చేసింది. అలా అరగంట అయిన తర్వాత సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారిగా కిటికీలో చూస్తే కింద సముద్రం, సముద్రం పైన రైలు వెళ్తుంది. మా ఇంటికి వెళ్ళే దారిలో ఎలాంటి సముద్రం లేదని నేను ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉన్నాను. చాలా కంగారు వేసేసింది. అంతలోనే పైన సీట్లో నుండి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. గుండెల్లో చేతులు పెట్టుకొని మెల్లగా పైకి లేచి చూశాను. అక్కడ ఒక మనిషి పడుకుని ఏడుస్తూ ఉన్నాడు. ధైర్యం చేసి ఏమైంది అని అడిగాను. ఆ వ్యక్తి ఒక్కసారిగా తిరిగాడు. అతని శరీరం భయంకరంగా ఉంది. మొహం పీక్కొని పోయి పుర్రె కనిపిస్తుంది. కళ్ళు రక్తంతో నిండిపోయాయి. కన్నీళ్లు రావాల్సిన ప్లేస్లో రక్తం వస్తుంది. నాకు ఇంకా భయం వేసేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. గట్టిగా కళ్ళు మూసుకొని అలానే భయంతో గట్టిగా అరుస్తూ రైలు మొత్తం పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా పరిగెడుతూ ట్రైన్ నడిపే లోకో పైలట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నా కళ్ళను నలుపుకుంటూ మొహం కొట్టుకుంటూ మళ్ళీ చూశాను. అక్కడ ఎవరూ లేరు. ఆ ట్రైన్ని ఎవరూ నడపట్లేదు. దానంతకదే ఒంటరిగా వెళ్తుంది. అంతలోనే నా చూపు ఎదురుగా ఉన్న అద్దం మీద పడింది. అంతే, ఒకసారిగా నా గుండె బద్దలైపోయింది. పైన సీట్లో ఉన్న వ్యక్తి రైలు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ట్రైన్ అతన్ని ఢీకొని వెంటనే ట్రైన్ అద్దం పగిలి నేను రైల్వే పట్టాల మీద పడిపోయాను. నాకు ఎదురుగా రైలు రావడం మొదలైంది. నా గుండెల్లో టెన్షన్ కూడా మొదలైంది. ఆ వ్యక్తి మాత్రం స్టేషన్లో నిలబడి నవ్వుతూ వెక్కిలిస్తూ నా వైపు చూస్తున్నాడు. ఇంకా భయం వేసేసింది. రైలు ఒక్కసారిగా నన్ను తొక్కేసి శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతే, వెంటనే పైకి లేచి అయ్యో ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది అని వెళ్ళి నీళ్ళు తాగొచ్చి పడుకున్నాను.